ఓం శ్రీ గురుభ్యో నమః. గృహప్రవేశం ఒక ఎంటీ స్పేస్లో, అంటే ఈ మధ్య అపార్ట్మెంట్స్ కాబట్టి ఎంటీ స్పేస్ ఎక్కడ స్కైలో ఉంటుంది, లేదు ఇండివిజువల్ హౌస్ అంటే ఒక ఎంటీ ల్యాండ్లో సమ్ బ్రిక్స్, శాండ్, సిమెంట్, కాంక్రీట్ అంతా తెచ్చుకొని మనం ఒక ఇల్లు కట్టుకున్నాం, రైట్? సో ఆల్రెడీ దిస్ స్పేస్ విచ్ హ్యాస్ బీన్ క్రియేటెడ్ బై గాడ్, అందులో వీ హ్యావ్ క్రియేటెడ్ అ స్మాల్ బౌండరీ అండ్ దట్ ఈస్ వీఆర్ కాలింగ్ ఇట్ యాజ్ అవర్ హోమ్. సో ఈ చిన్న ఆస్పెక్ట్ కోసం ఇంత ఎలాబొరేట్ పూజ ఎందుకు అని కొంతమంది మమ్మల్ని అడగడం జరిగింది. సో అసలు ఈ గృహప్రవేశం పూజ వెనకాల ఉండే మెయిన్ కాన్సెప్ట్ ఏంటో లెట్ us ట్రై టు ఎక్స్ప్లోర్ ఇన్ దిస్ వీడియో. యాక్చువల్గా సనాతన ధర్మంలో ఋషి దర్శనం ఏం చెప్తుంది అంటే, మోడర్న్ వరల్డ్లో మనము లైఫ్ ఉన్న వాళ్ళని యానిమేట్ అని, ఇన్యానిమేట్ అని పిలుస్తాం. అంటే ఇప్పుడు మనుషులు, జంతువులు, ప్లాంట్స్, వీటిలో అన్నిట్లో లైఫ్ ఉంది. వేరాజ్ రాక్, సిమెంట్, వీటిల్లో లైఫ్ లేదు. దట్ ఈస్ వాట్ సైన్స్ వ్యూ అది. కానీ సనాతన ధర్మ వ్యూ ఈజ్ నాట్ లైక్ దట్. ఒక ఇసుక కణం దగ్గర నుంచి ఒక బ్రిక్, ఒక రాక్, మీరు ఏది తీసుకున్నా సరే దానికి కూడా జీవం ఉంది, దానికి కూడా ఒక కార్మిక్ బ్యాగేజ్ ఉంది అని మన ఋషి దర్శనం వాళ్ళకి చూపించిందనమాట. సో మనం ఒక ఇల్లు కట్టాలి అంటే ఈ ఐటమ్స్ అన్నీ మనం తెచ్చుకోవాలి. సిమెంట్, బ్రిక్స్, లేబర్, ఇవన్నీ ఎక్కడెక్కడి నుంచో వస్తాయి ఇవి, రైట్? అవి వచ్చినప్పుడు చాలా జీవహింస జరుగుతుంది. అంటే ఇప్పుడు మీ ఇంట్లో వుడ్ వర్క్కి యూ హ్యావ్ టు కట్ లాట్ ఆఫ్ ట్రీస్. అక్కడ బర్డ్స్ అన్నీ వాటి ఇల్లులు కోల్పోతాయి. లేకపోతే మీరు ఒక గేటెడ్ కమ్యూనిటీకి మూవ్ అవుతున్నారు, ఒక పెద్ద కన్స్ట్రక్షన్ మూవ్ అవుతున్నారు. అక్కడ ఇంతకుముందు మేబీ అక్కడ ఒక ఫామ్ ఉండొచ్చు, లేకపోతే అక్కడ ఒక ఫారెస్ట్ ఉండొచ్చు, సంథింగ్, ఒక లేక్ ఉండొచ్చు. అక్కడ ఉండే థౌజండ్స్ అండ్ థౌజండ్స్ ఆఫ్ క్రోర్స్ ఆఫ్ లైఫ్ ఫామ్స్ అన్నిటినీ డిస్ప్లేస్ చేసేసి, మేబీ వీఆర్ ఈవెన్ డిస్ట్రాయింగ్ సమ్ ఆఫ్ దెమ్. అంత హింస చేసి మనం అక్కడ ఒక ఇల్లు కట్టుకుంటాం, జస్ట్ సో దట్ వీ హ్యావ్ ఎ ప్లేస్ టు లివ్. సో ఋషులు ఏం చూసారంటే, ఇలా ఇల్లులు కట్టుకునేటప్పుడు మనము వీఆర్ అక్యుములేటింగ్ ఎ లాట్ ఆఫ్ నెగటివ్ కర్మ. అంటే మనం బాగుండడం కోసం వీఆర్ పుట్టింగ్ ఎ లాట్ ఆఫ్ స్ట్రెయిన్ ఆన్ ది నేచర్ అండ్ ఆన్ ఆల్ ది అదర్ లైఫ్ ఫార్మ్స్. సో సింపుల్గా ఇంటికి వెళ్ళిపోవడం ఈజ్ కరెక్ట్ కాదు. ఆ కార్మిక్ బ్యాగేజ్ని అనేది మనం నెగెట్ చేసుకోకపోతే అది ఇప్పుడు కాకపోయినా వచ్చే లైఫ్స్లో మనకి చాలా ఇబ్బంది పెడుతుంది. కాబట్టి ఏదైతే డెట్ మనం అక్యుములేట్ చేసుకుంటామో ఈ ఇల్లు కట్టుకోవడం అనే ప్రక్రియ వల్ల, దాన్ని క్యాన్సిల్ అవుట్ చేయడం కోసం తగిన ప్రాయశ్చిత్తం మనం చేసుకోవాలి. ఆ ప్రాయశ్చిత్తం పేరే గృహప్రవేశం. సో ఈ గృహప్రవేశం స్టెప్స్ కూడా మీరు పరిశీలిస్తే, ఆ ఇంట్లో మనం ప్రవేశించే ముందు ఒక ఆవుని తీసుకురావడం కానీ, లేకపోతే మనం ఆ ఇంటికి వెళ్ళి హోమం చేసి దేవతల్ని పిలిచి, వాస్తు పురుషుడిని పిలిచి వాస్తు కలశ స్థాపన, వాస్తు హోమం ఇవన్నీ ఏర్పాటు చేసుకోవడం కానీ, ఒక్కొక్క గుమ్మం దగ్గర ఆ సుగంధ ద్రవ్యాలు, దేవతా ద్రవ్యాలు చల్లుకుంటూ వెళ్ళడం కానీ, గుమ్మం దగ్గర మనము కొబ్బరికాయలు కొడుతూ ఆ తర్వాత ఆ దేవతల్ని మనము తృప్తిపరిచేలా వాళ్ళకి దానం ఇవ్వడం కానీ, బ్రాహ్మణులు పిలిచి భోజనాలు పెట్టడం కానీ, all these steps are to balance out the negative karma that we have accumulated by buying this house. అయితే రెంట్కి వెళ్తే ఏమిటి, రెంటల్గా తీసుకుంటే గృహప్రవేశం చేసుకోవాలా అంటే, ఇక్కడ మనము ద్రవ్యం అంటే వీఆర్ స్పెండింగ్ మనీ టు స్టే ఇన్ దట్ హౌస్. ఓకే, ఆ మనీ ఎవరికి వెళ్తుంది? ఓనర్ దగ్గరికి వెళ్తుంది. ఆ ఇల్లు ఓనర్ది కాబట్టి ఆ కర్మ ఏదైతే తన అకౌంట్లో ఉందో, మనం రెంట్ కట్టడం వల్ల వీఆర్ ఆల్సో బికమింగ్ పార్ట్ ఆఫ్ దట్. కాబట్టి మీరు ఇల్లు కొనుక్కున్నా సరే, ఆర్ వెదర్ యు ఆర్ గోయింగ్ ఫర్ రెంట్, గృహప్రవేశం ఈజ్ వెరీ మచ్ ఎసెన్షియల్. ఇంకొక థింగ్ ఇక్కడ మనము గుర్తుపెట్టుకోవాలి, హోమ్ బికమ్స్ ఎ హోమ్ వెన్ వీ స్పెండ్ అ లాట్ ఆఫ్ టైమ్ దేర్ విత్ అవర్ ఫ్యామిలీ. అంతే కదా? మనము ఎందుకు దానికి అంత ఇంపార్టెన్స్ ఇస్తామంటే, పొద్దున్న లేచిన దగ్గర నుంచి మన డ్రీమ్స్, మన ఆస్పిరేషన్స్, కెరియర్, యాంబిషన్స్, మన పిల్లల చదువులు, మనకి ఇష్టమైన విషయాలు చేయడం, ప్రతిదీ మన ఇంట్లోనే జరుగుతూ ఉంటుంది. సో అక్కడ కనుక ఎనర్జీ అనేది కరెక్ట్గా ఫ్లో అవుతున్నంతయితే మనకి లైఫ్లో థింగ్స్ చాలా స్మూత్గా మూవ్ అవుతాయి అన్నమాట. సో దట్ ఈస్ అనదర్ రీజన్ వై ఈ గృహప్రవేశం పూజలోనే కొన్ని స్పెషల్ స్టెప్స్ కూడా యాడ్ చేశారు ఋషులు ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం. ఈ కార్మిక ప్రాయశ్చిత్తం ఒక్కటే కాకుండా ఆ ఇంట్లో మనకి అంతా సౌకర్యంగా జరగడం కోసం కూడా కొన్ని స్టెప్స్ యాడ్ చేసుకుంటూ, తర్వాత ఫైనల్లీ సత్యనారాయణ వ్రతాన్ని కూడా దానిలో జోడించి పూర్తిగా ఒక గృహస్థికి పర్ఫెక్ట్గా సెట్ అయ్యే ఒక గృహప్రవేశ పూజ అనేది మనకు ఏర్పాటు చేయడం జరిగింది. ఇంతకుముందు మామూలుగా 2 రోజులు ఖచ్చితంగా చేసుకునేవాడు గృహప్రవేశం. ఈ మధ్య యాజ్ టైమ్ ఈజ్ బికమింగ్ మోర్ మోడర్న్, అది కట్ షార్ట్ అవుతూ వస్తుంది. కానీ ఇప్పటికి కూడా కరెక్ట్ ముహూర్తం చూసుకొని, కరెక్ట్గా ముహూర్త కాలంలో లోపలికి అడుగుపెట్టి, మనం వైదికంగా సనాతన ధర్మం చెప్పినట్టుగా గృహప్రవేశం చేసుకుని, ఈ ఇంటెన్షన్ తోటి, అంటే విత్ ఫుల్ గ్రాటిట్యూడ్, అంటే అరే నాకు ఇల్లు అనేది ఇవ్వడం కోసం
ఇంతమంది జీవరాశులు ఇంతమంది కష్టపడితే నాకు ఒక ఇల్లు దొరికింది కదా అనే ఆ యాటిట్యూడ్ తోటి గ్రాటిట్యూడ్ తోటి మనం ఆ ఇంటికి మూవ్ అయ్యి మనము ఆ పూజతో ఆపేయకుండా రోజు ఆ ఇంట్లో నిత్య పూజ చేసుకుంటూ ఆ ఆరాని కనుక మనం కంటిన్యూస్గా ఇఫ్ యూ కీప్ ఇట్ మూవింగ్ విత్ ప్రాపర్ ఇంటెన్షన్, అప్పుడు ఖచ్చితంగా ఆ గృహం బాగుంటుంది. ఆ ఇంట్లో వాళ్ళందరూ చాలా చక్కగా వర్ధిల్లుతారు. అందరూ బాగుండాలి. ఓం శ్రీ గురుభ్యో నమః.